అంత ఫేమస్, అంత నిదర్శనం కలిగిన అమ్మవారు నూకాలమ్మ మరిడమ్మ. అయితే నూకాలమ్మ వారిది మీరు అబ్జర్వ్ చేస్తే ఆమె ఆశీర్వాదంతో గుడి మొదలు పెట్టింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారి సమయంలో 2018లో అప్పుడు అయ్యన్న పాత్రి గారు, లక్షా పాత్రి గారు కూతుర్లందరూ కూడా డబ్బులేసి 10 లక్షల రూపాయలు అయ్యన్న పాత్రి గారికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే మా పుట్టింటి తరపున రొత్తల లక్షా పాత్రి గారు ఈ పండగని జరిపేవారు కాబట్టి, వరహాల దొర గారు ఆ పండగను ముందు తీసుకెళ్లేవారు కాబట్టి, ఇక్కడ ఉన్న అన్ని కాలనీ వాళ్ళు వరహాల దొర గారికి, లక్షా పాత్రి గారికి సహకరించి ముందుకెళ్లేవారు కాబట్టి, అన్ని వీధుల వాళ్ళు కులాలకు అతీతంగా వచ్చి ఈ పండగను ముందుకు తీసుకెళ్లేవారు కాబట్టి మేము డబ్బులు ఇవ్వడం మంచిది, అందుకే ఇనీషియల్ గా ముహూర్తం రోజు మేము డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళు 10 లక్షల రూపాయలు ఇచ్చారు. వాళ్ళు పెద్దవాళ్ళు మొన్నే ఒక నానమ్మ గారు కూడా కాలం చేశారు, వాళ్ళందరూ కూడా వచ్చి ముందుకు డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని ఎంత అవమానకరంగా అప్పుడున్న ఎక్స్ ఎమ్మెల్యే ఎవరైతే గణేష్ ఉన్నారో ఆయన ఒక ఇంటర్వ్యూలో చాలా అవమానకరంగా ఆ డబ్బుల్ని దండిసి తెచ్చారు అని అన్నారు. చాలా మనసుకి బాధేసింది. ఆ ముసలి వాళ్ళందరూ ఎవరైతే ఆ మొన్న కాలం చేసిన మా లక్ష్మి నానమ్మ గారు కానీ, లేకపోతే ఇంత ముందు వారు కానీ, వాళ్ళందరికి కూడా చాలా అవమానంగా భావించారు వాళ్ళు. కానీ వాళ్ళు వ్యక్తం చేయలేరు, బయటకు వచ్చి మాట్లాడలేరు. కాబట్టి మాకు తోటి చాలా మందికి చిన్న సందర్భాల్లో అలా దండీసి తెట్టేశారు అనేది ఎలా అంటారు, మా సొంత డబ్బులు కదా, మేము అకౌంట్ పరంగా కూడా చూపెట్టగలం అంటే, నేను అన్నాను ఒక విలువ తెలియకుండా, పెద్దల గౌరవం లేకుండా, దేవుళ్ళ మీద నమ్మకం లేని వాళ్ళ గురించి మాట్లాడి అలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు అంత తీసుకోవద్దు, మీరు కామ్గా ఉండండి అని చెప్పాం. ఆ తర్వాత ఏం జరిగిందంటే చాలా సందర్భాల తర్వాత మళ్ళీ అమ్మవారు ఎంత మంచి హృదయం అంటే అమ్మవారి ఆశీర్వాదం ఎంత ఉందంటే, మళ్ళీ ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే లక్షాపాత్రి గారి అమ్మాయిల ద్వారా మళ్ళీ ఆ రోజు ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ అమ్మాయిలే ఉండి వాళ్ళ చేతుల ద్వారా ఆ ప్రతిష్టను జరిపించుకుందంటే అది నిదర్శనం, నూకాలమ్మ నిదర్శనం ఈ నర్సీపట్నం ప్రాంతానికని నేను క్లియర్ గా చెప్పగలను. వాళ్ళు దండేశారు అంటారు. ఎప్పుడు అయ్యన్న పాత్రి గారు నేను ఎందుకు ఎక్స్పీరియన్స్ కలిగిన లీడర్, ఒక నమ్మకం కలిగిన లీడర్, ఒక అథెంటికేషన్ ఉన్న లీడర్, ఒక అకౌంటబిలిటీ ఉన్న లీడర్ అని ఎప్పుడు ఎందుకు చెప్తుంటానంటే, ఆఖరికి ఈ పక్కన వెనకాల ఈ ఇంటి వెనకాల చిన్న కాలువ ఇరిగేషన్ వెళ్తున్నా కూడా అప్పుడున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి ఆ కాలువ పైకి ఇల్లు రాకపోయినా కూడా ఎన్ఓసికి తెచ్చుకున్నాడు. ఆ ఎన్ఓసిని చూపెట్టడం వల్లే ఆ రోజు మేము బతకలం. అంత నిజాయితీగా ఉన్నాం కాబట్టి వేలెత్తి చూపెట్టినా కూడా మేము ఎక్కడా కూడా మాట పడలేదు. కేసులు వేసినా కూడా మేము ఆ న్యాయస్థానంలో గెలుచుకొని ముందుకు వచ్చాం. ఇప్పుడు ఆ కేసులు కూడా కొట్టేశారంటే దానికి కారణం ఏంటంటే అంత నిజాయితీగా ఎన్ఓసీలు కానీ ఏ డాక్యుమెంట్లు అన్నా కూడా అయ్యన్న పాత్రి గారు రెడీగా పెట్టుకుంటారు. ఎంత మంత్రి ఉన్నా కూడా ఆ పొగరు ఉండదు, ఆ ఇగో ఉండదు, ఏముండదు, గ్రౌండెడ్ ఉంటారు ఎప్పుడు కూడా. అందుకే ఆ రోజు 2018లో ఆ 10 లక్షల రూపాయలు ఏదైతే నాన్నమ్మలందరూ కలిసి ఇచ్చారో ఆ 10 లక్షల రూపాయల్ని అకౌంట్ పరంగా తీసుకొని దేవాదాయ శాఖకి ఆ 10 లక్షల రూపాయలను పంపించడం జరిగింది. ఎక్కడో దండేశారు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఆ పెద్దవాళ్ళకి పాపం మనసు నొప్పేస్తే ఆ రోజు కూడా నేను చెప్పాను. ఏమని చెప్పానంటే, ఏ ఒక్క రూపాయైనా ఎవరి నుంచైనా తీసుకున్నట్టు ఈ అకౌంట్ పరంగా ఉంది కాబట్టి ఎక్కడి నుంచి తీసుకున్నట్టు కానీ మీకు ఎక్కడన్నా కనబడితే నర్సీపట్నంలో ఎవడన్నా ఇచ్చినట్టు తెలిస్తే చెప్పినట్టే మేము వెంటనే క్షమాపణ కోరుతామని చెప్పేసి నేను క్లియర్ గా చెప్పినా కూడా ఎవరు రెస్పాండ్ అవ్వరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.